సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రొటేట్ ది యారే బై కే ప్లేసెస్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రొటేట్ ది యారే బై కే ప్లేసెస్. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ ఈ ఈ క్వశ్చన్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐ ప్రొవైడెడ్ ఇన్ ద ప్లేలిస్ట్ యారే ఈసీ ప్రాబ్లమ్ ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. జస్ట్ గో అండ్ చెక్ దట్. సో అది చెక్ చేసి ఇక్కడికి వస్తే మీకు ఇంకా ప్రాబ్లం బాగా అర్థమవుతుంది. సో సో ఈ క్వశ్చన్ అనేది చూసారుగా ఎన్ని కంపెనీస్ అడిగారో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓవైఓ అండ్ లింక్డ్ఇన్, ఐబిఎం, సేల్స్ ఫోర్సెస్, డెల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ అన్ని ఫ్యాన్ కంపెనీ క్వశ్చన్స్. ఫ్యాన్ కంపెనీలో అడిగారు. మహేంద్ర, సో పవర్ స్కూల్, డెలాయిట్. సో అడగని కంపెనీ లేదు, అన్నీ అడిగేశారు. టీసీఎస్, విప్రో, టెస్లా కంపెనీ, విప్రో. సో ఎన్ని కంపెనీస్లో అడిగారు. యూ కెన్ సీ ద కంపెనీస్ హియర్, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏం స్టేట్ చేస్తున్నాడంటే, ఫస్ట్ రొటేట్ ద యారే. నీకు ఒక యారే ఇచ్చాను, అది దానిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ అంటే సైజ్ ఆఫ్ ద యారే. దానిలో కే అనేది ఇచ్చాడు అన్న. ఏంటి, యారేని రొటేట్ చేయమంటున్నాడు, బట్ కే ఇచ్చాడు. కే అనే వాల్యూ ఇచ్చి దాన్ని రొటేట్ చేయమంటున్నాడు యారేని. ఇక్కడ ఏంటంటే కే అనే వాల్యూ ఎంత ఇచ్చాడంటే, ఇక్కడ ఫర్ సపోజ్ అతను ఎంత ఇచ్చుకోండి, కే అనే వాల్యూ అనేది 3 ఇచ్చాడు అనుకోండి. సరే 1 ఇచ్చాడు, కే అనే వాల్యూ 1 ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఈ 3 ఇవన్నిటిని ఇక్కడ తీసుకొచ్చేస్తాం. ఈ కే అనే వాల్యూని ఇక్కడ కే అనే వాల్యూ 1ని ఇక్కడ తీసుకొచ్చేస్తాం, రైట్? లెఫ్ట్ రొటేట్. అప్పుడు ఈ యారే అనేది రొటేట్ చేసేస్తాం, లెఫ్ట్ రొటేట్ చేసేస్తాం, రైట్? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లెట్స్ సీ ఎలా ఇది వర్క్ అవుతుందో చూద్దాం ఫస్ట్. సో దీనికి కోడ్ రాస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, స్పెసిఫికలీ యారేని ఏం చేయాలి, మనం రివర్స్ చేయాలి. అందుకే నేను సింపుల్గా మనం రివర్స్ ఫంక్షన్ రాసుకుందాం. ఫస్ట్ ఒక రివర్స్ ఫంక్షన్ రాసుకుందాం. సో రివర్స్ ఫంక్షన్ నేను ఏం చేస్తానంటే, వెక్టర్ యారే తీసుకుంటాను. ఐ టేక్ అ వెక్టర్ యారే, వెక్టర్ ఇంట్ యారే. ఓకే, టేక్ అ వెక్టర్ ఇంట్ యారే. ఓకే, రైట్. సో నేను వెక్టర్ యారే తీసుకున్నాను. దెన్ దాని తర్వాత దానిలో నేను ఇంట్ కే అనేది పారామీటర్గా, ఇంట్ స్టార్ట్ అనేది ఏంటి, స్టార్ట్ అనేది నా స్టార్టింగ్ ఇండెక్స్. అండ్ ఐ సే ఇంట్ ఎండ్ ఈజ్ మై ఎండింగ్ ఇండెక్స్. సో ఇవన్నీ ఈ పారామీటర్స్ మనం ఫంక్షన్లో పాస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఒక కండిషన్ రాసుకుంటాను. వైల్ స్టార్ట్ అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎండ్. స్టార్ట్ అనేది స్టార్ట్ ఎండింగ్ ఇండెక్స్ అనేది లెస్ దాన్ ఎండ్ ఇండెక్స్ అయినప్పుడు, అంటే అంటే మనం ఎలిమెంట్స్ అన్నిటిని సెంటర్లోకి మూవ్ చేయాలి కదా. సో అందుకే నేను స్టార్ట్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎండ్ ఇండెక్స్ అని అంటున్నాను. దెన్ ఐ సే ఇక్కడ నేను ఒక ఇంట్, ఇప్పుడు ఇక్కడ మనం యారే రివర్స్ చేస్తాం, ఎలిమెంట్స్ రివర్స్ చేస్తాం అనమాట. ఇంట్ యారే ఆఫ్ స్టార్ట్, ఇంట్ టెంప్లో నేను యారే స్టార్ట్ అనేది సేవ్ చేశాను. తర్వాత ఏమో యారే స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యారే ఆఫ్ ఎండ్, అండ్ దెన్ యారే ఆఫ్, ఇప్పుడు అన్ని కూడా టెంప్లో స్టోర్ చేయాలి. యారే ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఓకే, తర్వాత ఏం చేశానంటే, స్టార్ట్ అనేది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. స్టార్ట్ ఆల్వేస్ ఇంక్రిమెంట్, ఎండ్ ఈజ్ ఆల్వేస్ డిక్రిమెంట్. ఓకే, ఇక్కడికి మనం వైల్ రివర్స్ ఫంక్షన్ అనేది రాసేసాం. ఇప్పుడు మనం ఇచ్చిన యారేని రివర్స్ చేద్దాం. ఓకేనా, రివర్స్ చేద్దాం. దానికోసం ఇంకొక ఫంక్షన్ రాసుకుందాం. సో ఈ ఫంక్షన్ ఆ కింద ఫంక్షన్లో యాక్సెస్ చేసుకుందాం. వాయిడ్ రొటేట్ యారే. ఓకే, రొటేట్. సో మనం వాయిడ్ కాదు, వెక్టర్. ఇక్కడ వెక్టర్ యారే తీసుకున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడ వెక్టర్ యారే తీసుకున్నాం. ఫంక్షన్ కూడా వెక్టర్ ఆఫ్ ఇంట్, వెక్టర్ ఫంక్షన్. దెన్ ఐ సే రొటేట్ యారే. ఎస్, పర్ఫెక్ట్. దెన్ ఐ సే ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, యారే పాస్ చేయాలి. దట్ ఈస్ వెక్టర్ ఆఫ్ ఇంట్ యారే ఎలిమెంట్స్ అన్ని ఇంటీజర్స్ అనమాట. సో ఇక్కడ నేను ఇంట్ కేని కూడా పారామీటర్గా పాస్ చేస్తున్నాను, రైట్, ఫంక్షన్లోకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నేను సైజ్ ఆఫ్ ద యారే కూడా కావాలి కదా మనకి. సో ఐ సే ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు యారే గివెన్ యారే డాట్ సైజ్. ఇది ఎందుకంటే మనం యారే సైజ్
యారీ సైజ్ తెలియడం కోసం, రైట్? సైజ్ ఆఫ్ ద యారీ. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ని ఫస్ట్ 3 ఎలిమెంట్స్ నేను మూవ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ కే ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని నేను రివర్స్ చేస్తాను. వాట్ ఐ డూ, ఫస్ట్ ఈ కే ఎలిమెంట్ని నేను రివర్స్ చేస్తాను. ఫస్ట్ కే ఎలిమెంట్ ఐ రొటేట్ చేద్దాం. రొటేట్ ఆర్ రివర్స్, ఎనీథింగ్. రొటేట్ కే ఎలిమెంట్స్. రొటేట్ కే ఎలిమెంట్స్. రొటేట్ కే ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు నేను చేస్తాను అంటే రివర్స్ ఫంక్షన్ ఇక్కడ యూస్ చేసుకుందాం. రివర్స్ ఫంక్షన్లో ఫస్ట్ మనం యారే పాస్ చేసేస్తాం. తర్వాత స్టార్ట్ అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0th ఇండెక్స్, రైట్? 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో యూర్ రొటేటింగ్ ఫ్రమ్ ది 0th ఇండెక్స్ టు k-1. కే ఇండెక్స్, కే అంటే ఎంత, 3 1 వాల్యూ ఇచ్చాడు కదా, కే ఇండెక్స్ 1, k-1. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ డన్. ఇప్పుడు మనం కే ఎలిమెంట్స్ అనేది రొటేట్ చేసేసాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఓకే మేము రొటేట్ చేసేద్దాం. బట్ ఇది ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం రొటేట్ చేయాలి. ఏంటి ఇది, 2 3 4 5. ఓకే, ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం రొటేట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే అట్ ఇక రివర్స్ ఫంక్షన్, అగైన్ మనం రివర్స్ ఫంక్షన్ యూస్ చేసి అరే ఓకే, ఇప్పుడు మనం కే నుంచి స్టార్ట్ చేస్తాం. బికాస్ 0 to k-1 అంటే 0 to k ఎలిమెంట్స్ రివర్స్ చేసేస్తాం. ఇప్పుడు కే నుంచి n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు ఉండే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటి మనం రివర్స్ చేయాలి. ఓకే డన్. n-1. ఓకే డన్. ఇప్పుడు మనం హోల్ యారీ, ఇప్పుడు మొత్తం యారీని రివర్స్ చేయాలి. హోల్ యారీ రివర్స్ ఆర్ రొటేట్, రివర్స్ ది హోల్ యారీ. యారీ స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి రివర్స్ చేస్తాం. మొత్తం రివర్స్ చేయాలి కదా, అంటే 0 to n-1. 0 ఈజ్ అవర్ స్టార్టింగ్ ఇండెక్స్, n-1 ఈజ్ అవర్ లాస్ట్ ఇండెక్స్. సో ఇట్ ఈస్ ద బేసిక్, n-1 అనేది లాస్ట్ ఇండెక్స్. నేను రిటర్న్ యారీ రిటర్న్ చేసేస్తాం. సో లెట్స్ చెక్ దిస్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. ఎస్, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కోడ్. ఎస్, ఇంత సింపుల్గా రాసుకోవచ్చు కోడ్, రైట్? ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. సో లెట్స్ ట్రై టు టేక్ అ టెస్ట్ కేస్. 1 సెకండ్. ఇప్పుడు ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. టెస్ట్ కేస్. సో ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. ఈ టెస్ట్ కేసులో నేను ఈ యారే కాకుండా ఇంకో పెద్ద యారే తీసుకుందాం. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 4, 5, 6, 7. ఓకే డన్. ఇప్పుడు నేను కే వాల్యూ ఇచ్చాను 3. కే వాల్యూ ఎంత ఇచ్చాను నేను? 3 ఇచ్చేసాను. కే వాల్యూ ఎంత ఇచ్చాను? 3. కే వాల్యూ 3 అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని మనం లెఫ్ట్లో పెట్టేసి రొటేట్ చేసేస్తాం. ఓకేనా, లెఫ్ట్లో పెట్టి రొటేట్ చేస్తాం. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది రైట్, కే ఎలిమెంట్స్ రొటేట్ చేయాలి. కే ఎలిమెంట్స్ అంటే ఏంటి, కే ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ దట్ ఈస్ 1 2 3 వీటిని రొటేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేసుకొని రొటేట్ చేస్తాం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 0th ఇండెక్స్ అంటే ఇది 0, దట్ ఈస్ 1, k-1. ఇక్కడ k-1 అంటే ఏంటి, ఇక్కడ k-1 అంటే k-1 ఈజ్ నథింగ్ బట్ 3 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇండెక్స్ 2. సో ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, 2 ఈజ్ ఫస్ట్ ఇండెక్స్ అండ్ 3 ఈజ్ సెకండ్ ఇండెక్స్. సో నేను అప్ టు ఎక్కడి దాకా నేను రివర్స్ చేసిన అంటే 0 to k-1. 0 to k-1 అంటే 1 2 3. సో ఈ 3 ఎలిమెంట్స్ని మాత్రమే, ఈ 3 k ఎలిమెంట్స్ని మాత్రమే మనం రివర్స్ చేస్తున్నాం. ఓకేనా, ఒక్కసారి ఇది రివర్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు యారే ఎలా కనిపిస్తుంది. లెట్స్ సీ యారే ఎలా ఉంటుందంటే ఇప్పుడు 3 2 1. ఓకే 1 సెకండ్. 3 2 1 డన్. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి. 4 5 6 7 డన్. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది. వీ హ్యావ్ రొటేటెడ్ కే ఎలిమెంట్స్. ఇక్కడ చెప్తాం, వీ హ్యావ్ రొటేటెడ్ ది కే ఎలిమెంట్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం రిమైనింగ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ 4 5 6 7 ఈ ఎలిమెంట్స్ని రొటేట్ చేయాలి. దెన్ అగైన్ ఈ ఎలిమెంట్స్ రొటేట్ చేయాలి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, కే వాల్యూ ఏంటి 3 ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి అప్ టు n-1 దట్ ఈస్ మీన్స్ లాస్ట్ ఇండెక్స్ 4 to
n-1, దట్ ఈస్ లాస్ట్ ఇండెక్స్, దట్ ఈస్ 7 వరకు మనం రొటేట్ చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే k వాల్యూ దట్ ఈస్, సో k వాల్యూ స్టార్ట్ ఫ్రమ్ 3, రైట్, 3 or 4 ఎనీథింగ్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ దట్ ఈస్ n-1. ఇక్కడ n-1 అంటే ఏంటి? n-1 ఈస్ అవర్ లాస్ట్ ఇండెక్స్. సో ఓకే, ఇప్పుడు మన యారే ఎలా కనిపిస్తుంది? 3, 2, 1 ఇది సేమే. ఇప్పుడు మనం దీన్ని లెఫ్ట్ రొటేట్ చేసాం. ఇప్పుడు ఎలా కనిపిస్తుంటే 7, 6, 5, 4. ఓకే, డన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ని రొటేట్ చేసాం ఆర్ రివర్స్ చేసాం, ఎనీథింగ్ యూ కెన్ సే ఎనీథింగ్. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఏం చేయాలి? మనం హోల్ యారే, మొత్తం యారేని రివర్స్ చేయాలి. రివర్స్ ది హోల్ యారే రివర్స్ ఎలా చేస్తాం? హోల్ యారే రివర్స్ చేయాలంటే మనం 0th ఇండెక్స్ నుంచి n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు మనం రివర్స్ చేయాలి. ఇక్కడ 0 ఇండెక్స్ ఏంటి? 3 అండ్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి? 4, దట్ ఈస్ n-1, రైట్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. మనం ఎక్కడి నుంచి ఎక్కడ రివర్స్ చేస్తున్నా? 0 to n-1 లాస్ట్ ఇండెక్స్ వరకు, ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు. ఇక్కడ రాసేస్తాను, క్లియర్గా ఉంటుంది. I say first index. Yeah, done. So 0 is our first index and we go up to our last index, that is n-1. n-1 అంటే that is equals to 4 లాస్ట్ ఇండెక్స్. 0 నుంచి 4 వరకు అంటే 3 నుంచి 4 వరకు మనం రొటేట్ చేస్తాం. దీన్ని ఈజీగా రొటేట్ చేయాలి. ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలిమెంట్స్ అని? 4, 5, 6, 7, 1, 2, 3. డన్. అంతే. లాస్ట్లో మనం రిటర్న్ చేసేస్తాం. లాస్ట్ మనం ఏం చేస్తాం? రిటర్న్ ది లెఫ్ట్ రొటేటెడ్ యారే. దట్స్ ఇట్, అయిపోయింది, అంతే, సింపుల్. ఇక్కడ చూసారా? ఇక్కడ 1, 2, 3, 4 అండ్ 1, 2, 3, 4, 5 అనేది 4, 5, 1, 2, 3 అయిపోయింది. ఇక్కడ ఏమైంది? 1, 2, 3, 4, 5, 6, 7 అనేది 4, 5, 6, 7, 1, 2, 3 అయిపోయింది. సో వీ హ్యావ్ రొటేటెడ్ ది అరే బై k ప్లేసెస్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎడ్జ్ కేసెస్ తీసుకొని చేద్దాం. లాస్ట్లో నేను ఎడ్జ్ కేసెస్, లెట్స్ టేక్ ఎడ్జ్ కేస్. వాట్ ఇఫ్ ద అరే గివెన్ అరే ఈజ్ ఎంప్టీ? మనకు ఒక అరే ఇచ్చాడు, బట్ ఆ అరే అనేది ఎంప్టీగా ఉంది. అప్పుడు ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఇఫ్ అరే డాట్ ఎంప్టీ, ఇచ్చిన అరే అనేది ఎంప్టీ ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? సింపుల్గా మనం ఏం చేస్తామంటే విల్ జస్ట్ డిస్ప్లే ఎర్రర్ మెసేజ్, అరే ఈస్ ఎంప్టీ. ఓకే, సింపుల్గా ఇలా చేయొచ్చు. లేదు ఇలాగా నువ్వు ఫర్ సపోజ్ ఇంటర్వ్యూర్స్ వచ్చేసి నువ్వు యూ కాంట్ యూజ్ ఎన్ ఎంప్టీ ఫంక్షన్ అన్నాడు అనుకోండి, దెన్ యూ కెన్ సింపుల్లీ రైట్ ఎ కండిషన్. ఇఫ్ n అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ది అరే. n ఈస్ సైజ్ ఆఫ్ ది అరే. వాట్ ఈజ్ n? యూ ఆల్ నో వెరీ వెల్. వాట్ ఈజ్ n? n is the size of the array. Size of the array ఎంత ఇక్కడ? 1, 2, 3, 4, 5 elements. n is our size of the array is 5 elements. ఒకవేళ n is equal to 0 అయిపోయింది అంటే array 0 ఎంప్టీ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు యూ కెన్ రైట్ యూ కెన్ రిటర్న్ అరే రిటర్న్ చేసేస్తాం, అంతే, సింపుల్ ఇలా చెప్పొచ్చు. సో ఇంకొక ఎడ్జ్ కేస్ తీసుకుందాం. నెక్స్ట్ ఎడ్జ్ కేసులో ఏంటంటే మనకి ఇచ్చిన k వాల్యూ అనేది ఈస్ గ్రేటర్ దాన్ ది యారే. k వాల్యూ అనేది ఫర్ సపోజ్ గ్రేటర్ దాన్ ది యారే అంటే ఏంటి? మనకు ఒక యారే ఇచ్చేసాడు. ఇక్కడ యారేలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫర్ సపోజ్ ఇదే యారేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ అతను 6 ఎలిమెంట్స్ని రొటేట్ చేయమన్నాడు. వాట్ ఈ సెడ్? అతను ఏంటి? 6 ఎలిమెంట్స్ రొటేట్ చేయమన్నాడు. సో 6 ఎలిమెంట్స్ రొటేట్ చేయగలమా? నో, వీ కాంట్ రొటేట్ ఇట్ బికాస్ వీ హ్యావ్ గివెన్ ఓన్లీ 5 ఎలిమెంట్స్. ఓన్లీ మనకు 5 ఎలిమెంట్స్ ఇచ్చారు కాబట్టి యూ కాంట్ రొటేట్ 6 ఎలిమెంట్స్. అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే k ఈజ్ ఈక్వల్స్ టు k మాడ్యులర్ n. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే దిస్ ఈస్ యూస్డ్ టు చెక్ వెదర్ ద యారే కంటైన్స్ మోర్ ఎలిమెంట్స్. అంటే k ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాను. లేకపోతే ఇచ్చిన యారేలో k ఎలిమెంట్స్ అనేవి లేవు అని చెప్తా ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ కండిషన్ వచ్చినప్పుడు జస్ట్ ఇది రాసేసి ఇఫ్ అంటే రిటర్న్ ది యారే, మనం సేమ్ అలాగే యారేని రిటర్న్ చేసేస్తాం. లేకపోతే యూ కెన్ ఆల్సో డిస్ప్లే మెసేజ్ లైక్ సి అవుట్ యూ కెన్ సే ఎర్రర్ గివెన్ k value is greater than array is greater than the array, right? Okay, done.
సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. బట్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్. సో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ సార్, సో I have write a void reverse function to reverse the array, to rotate the array, or to reverse the array, ఏదైనా చెప్పొచ్చు సార్. సో ఇన్ ద void reverse function, I have declared a void reverse function. In my void reverse function, I have take a vector array, and I have take a starting index and a ending index as my parameters, and I have write a while condition. In this while condition, I have written a temporary variable to store the starting index, and I say starting index is equals to ending index, and I say ending index is equals to the temporary, that is starting index. And whenever starting index is always increment, and the ending index will always decrement. So this is my void reverse function, and I have declared another rotate array function to reverse my given array, that's to rotate my given array. And same here, I have write a function. So here I have write a I have give the parameter as my array, vector array, and same I have given the parameter as my k, whichever the elements that I have been given, k number of elements that should I have to rotate. Then I say, and have take n is my array size, n is my array size. Okay, I have write a reverse function. At this reverse function, I have rotated the array elements from. So here I could text case explain cheyochu inka. So here in the reverse function, I have take a test case, that is I have reversed from 0 to k minus 1, that is my index here. K minus 1 is my index, that is 3 minus 1, that is 2. I have reversed the elements, k elements, that means from the 0th index to the second index, that is means 0 1 2, that means 1 2 3 elements. I have reversed this 1 2 3 elements, and at the second reversal, I have reversed the remaining elements, that is k n minus 1. I've started from the k, and I have reversed up to the last index, that is 7, to the last index, up to the last index, that is 7. N minus 1 is my last index. Then my arrays look like 3 2 1 and 7 6 5 4. And the last one, I have last reverse function will give me the whole array, will reverse the whole array. And to reverse the whole array, I have declared here, I have passed the parameter I have passed the starting index as 0 and the ending index as n minus 1. So here my ending index, here my index is 0 and the last index is n minus 1. So here I have rotated the whole array, then the whole array is look like 4 5 6 7 and 1 2 3. So this is and I just basically return the rotated array here, and I have taken edge case. What if the array is empty? Then I just simply displays a message, the given array is empty, or I can say return, or else I just return the array. I have taken another edge case. What if the k value is greater than the given array? So if the k value is greater than the given array, then I just find out this using this k is equals to k modular n. Then it will tell me that if the k value is greater than the array, then I just display an error that given k value is greater than the array, and I simply return my array. So like English లో explain చేయాలి. I hope you guys get it. This is the most important question. I hope everyone will practice. మీకు కావాలంటే కోడ్ దీని వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రాబ్లం వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. జస్ట్ గో అండ్ చెక్ దట్. అది చెక్ చేసి ఇది వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో చూసారు కదా, పెద్ద కంపెనీస్లో అడిగారు. లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్, అన్ని ఫ్యాంక్ కంపెనీస్, డెలాయిట్, టీసీఎస్, విప్రో, అడగని కంపెనీ లేదు. టెస్లా కంపెనీ, రైట్? సో ఐ హోప్ యూ గైస్ విల్ ప్రాక్టీస్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.